హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు నేను హెయిర్ గ్రోత్ కోసం అయితే ఒక మంచి సిరం అని కూడా జెల్ చూపించబోతున్నాను. నా హెయిర్ అయితే ముందు ఇంత లాంగ్గా ఉండేది. నేను హెయిర్ కట్ చేశాను. హెయిర్ కట్ తర్వాత మళ్ళీ నా హెయిర్ రీగ్రోత్ అయింది, మళ్ళీ పొడుగు పెరిగింది. ఆ పొడుగు ఎలా పెరిగింది, నేను ఎక్కువ యూజ్ చేసినవే మీకు నేను చెప్తాను. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నేను ఏ సిరం వాడినా అందులో ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. నేను అందులో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. చూసారు కదా, మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఫస్ట్ ఉన్నది లాంగ్ హెయిర్. తర్వాత చూడండి, ఇంతవరకు నా హెయిర్ కట్ చేసిన తర్వాత నా జుట్టు అనేది పెరిగింది కూడా మీకు నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ నేనైతే మీకు వీడియోని పోస్ట్ చేసి చూపిస్తాను. అయితే ఇది నేను రెగ్యులర్గా వాడే జెల్ అండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఒకటే రెండు మారుతాయి, కానీ కంటిన్యూగా నేను వాడేది అయితే ఇదే అండి. ఫస్ట్ మనం మెంతులు వేసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అందులో వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, మందార పువ్వులు, మందార ఆకులు ఉంటే మందార ఆకులు, కరివేపాకు అయితే మస్ట్ స్టూడియో వేసుకోండి. కరివేపాకు వల్ల హెయిర్ బ్లాక్ అవుతుంది, పొడుగు పెరుగుతుంది, చిన్న వయసులోనే బట్టతలు రావడానికి కూడా స్టాప్ చేస్తుంది. డౌట్ అనమాట. కరివేపాకు కూడా హెయిర్ని చాలా ఫాస్ట్గా పెంచుతుంది. ఎవరైనా సరే జుట్టు పెరగట్లేదు, ఆగిపోయింది పెరగడం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ జెల్ని ప్రిపేర్ చేసుకుని మీరు వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకుని కనీసం ఒక 1 అవర్ అయినా ఉంచుకున్నారంటే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, స్మూత్గా ఉంటుంది. రాలిపోయిన జుట్టు అంతా తిరిగి వస్తుంది ఫ్రెండ్స్. రాలిన జుట్టు చాలామందికి పెరగదు, అలాంటి వాళ్ళకి రాలిన జుట్టు పెరుగుతుంది. కొంతమందికి జుట్టు ఒత్తు ఉంటుంది కానీ పొడుగు ఉండదు, పొడుగు కూడా పెంచుతుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. ఇది ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టండి, కంప్లీట్ సిమ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మరిగిస్తే మనకి దీంట్లోంచి మంచి జెల్ అనేది వస్తుంది. చూసారా, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటారు, ఇట్లా ఉంటుంది అనమాట. అందుకనే నేను వీడియోస్ చేయట్లేదు ఈ మధ్య. ఈయన నేను ఎక్కడ వీడియోస్ చేస్తే అక్కడికే వస్తాడు, నాడు చలో నన్ను వీడియోస్ చేసుకోనివ్వకపోవడం. ఈయన స్కూల్కి వెళ్తేనే కానీ నేను కంటిన్యూగా వీడియోస్ చేయలేను. అలా తీస్తూ పెడతా ఉంటాడు. హే, ఇక్కడైతే మన జెల్ ప్రిపేర్ అవుతుంది. ఇది మొత్తం మనకు అరిగిపోయింది చూడండి. మనకి ఈ కలర్ అయితే వచ్చింది. ఇది మనకి జెల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. దీన్ని టచ్ చేస్తేనే ఇలా ఉండగా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడ్డదంటే మనం అసలు స్ట్రెయిన్ చేయలేము, కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. కొంతమంది దీన్ని కట్టిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చల్లగా అయిన తర్వాత పెరుగు కానీ ఇంకేంటి రైస్ వాటర్ కానీ వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని హెయిర్ పెట్టేసుకోవచ్చు. లేదు అది మాకు హెయిర్లోంచి పోదనుకున్న వాళ్ళు దాన్ని పడేయచ్చు. వేస్ట్ అవ్వకుండా ఉండాలనుకున్న దాన్ని అలా పెట్టేసుకోవచ్చు. దానివల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయి. నేను ఈ జెల్ స్ట్రెయిన్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఆ ప్యాక్ మాత్రం రేపు పెట్టేసుకుంటా. ఎందుకు మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం. అన్నీ మంచి పోషణలు ఉన్నవే కదా. హెయిర్ ఫాస్ట్గా పెరగాలంటే కొన్ని త్యాగం చేయాలి. అది కూడా మనకి ఊడిపోతుందిలే ఫ్రెండ్స్, ఎక్కువసేపు హెయిర్లో ఏమి ఉండదు. జుట్టు ఆరిన తర్వాత కోమ్ చేసుకున్నప్పుడు మొత్తం ఆ పొడి లాంటిదంతా ఊడిపోతుంది. ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కింద ఒక గిన్నె పెట్టుకుని ఇలాంటి పెద్ద జల్లెడ పెట్టుకుని స్ట్రెయిన్ చేసేసుకోవడం. ఇలా ఉంటే ఇది మనకి ఇంకా కొంచెం చల్లారితే దగ్గరకు వచ్చేసింది అన్నమాట. అంతే ఫ్రెండ్స్. దీన్ని నెక్స్ట్ డే మిక్సీ పెట్టేసి హెయిర్కి పట్టేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక 20 డేస్ అన్నా సరే నిల్వ ఉంటుంది. వారంలో 2 సార్లు పెట్టుకోండి. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా
గ్రోత్ అవుతుంది.